చీజ్ మ్యాన్, ఇంట్లో ఎవరికైనా మాట్లాడే ఉద్దేశం ఉందా లేదా మొత్తం డంషారాడ్సేనా? హిందీ, ఇంగ్లీష్, తెలుగు, సే సంథింగ్. క్రైస్ట్, ఈ ఇంట్లో ఎవరిదైనా నోరు తెరిపించు. దాట్ వాస్ క్విక్. మీరిద్దరు మీ కోల్డ్ వార్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు వచ్చేది పేపర్ ఓడైనా పాలోడైనా నేను వాడితో మాట్లాడతా, ఫ్రెండ్స్ అవుతా. యూ జస్ట్ కీప్ వాచింగ్. జస్టిన్, యష్నా, నీకు నేనెలా తెలుసు? నేను మీకెలా తెలుసు? విరాజ్ కథ చెప్పినప్పుడు నేను మిమ్మల్ని ఎలా ఊహించుకున్నాను? అచ్చం అలానే ఉన్నారు. ఇంతకీ నేను మీకెలా తెలుసు? అది మహి ఎలా ఉంది? యష్నా, హ? ఈ అడ్రస్ ఎలా తెలుసు? మీ ఆఫీస్కి వెళ్తే ఈ అడ్రస్ ఇచ్చారు. హౌస్ మహి? షీఈస్ ఫైన్. రాత్రి నుండి ఐ బిన్ రీసెర్చింగ్ అబౌట్ హర్ కండిషన్. అన్నిట్లో రాసినట్టు మహి ఎంత మీరన్నదే అన్నారు. ఇంక్యుబేటర్లో పెట్టారు, హాస్పిటల్ దాటి రాదన్నారు. యూనో వాట్ ఐ డిడ్? ఇంటికి వచ్చి తన రూమ్ రెడీ చేశాను. తన ఇంటికి వచ్చేస్తుందని బలంగా నమ్మాను. వారం రోజులు షీ వాజ్ హోమ్. నర్సరీకి కూడా వెళ్ళలేదన్నారు. నేను స్కూల్లో 10th వరకు అడ్మిషన్ తీసుకున్నాను. ఇప్పుడు తన క్లాస్ ఫస్ట్. మూడేళ్ళు మించి బతికితే అద్భుతం అన్నారు. ఇప్పుడు ఆ అద్భుతానికి 6 ఏళ్ళు. సో ఇలా తన 65 ఏళ్ల జీవితాన్ని చాలా అందంగా ప్లాన్ చేశాను. వెళ్ళిపోతుందంటే పంపించేస్తాను. దిష్టి తగలకుండా ఐ గాట్ దిస్. కానీ అర్థమైంది, కట్టాల్సింది మీకు. మీరు సేఫ్ గా ఉంటే తను సేఫ్ గా ఉన్నట్టే. షీస్ లక్కీ టు హ్యావ్ యూ. 65 రోజెస్ అంటే ఏంటి? ఇట్స్ సిస్టిక్ ఫైబ్రోసిస్. ఒకరోజు నేను డాక్టర్తో తన కండిషన్ గురించి మాట్లాడుతుంటే అది మహిమేనింది. తనకు నోరు తిరగలేదు. మేము అదే ఫిక్స్ అయిపోయాం. నేను తన్ని ఒకసారి చూడొచ్చా? ఇప్పుడు కాదు. ప్లీజ్, ఐ వోంట్ టేక్ మచ్ టైమ్, ఐ ప్రామిస్ యూ. ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు తనున్న సిచ్యువేషన్ లో మహి, ఇంకా కోపం పోలేదా? ఐఎమ్ సారీ. ఎందుకు? నేను నీతో అలా రూడ్ గా బిహేవ్ చేసినందుకు. ఫ్రెండ్స్ కూడా సారీలు చెప్పుకుంటారా? అంటే మన ఫ్రెండ్సా? ఏమో, ఫ్రెండ్స్ అయితే హగ్ చేసుకుంటారు, కిస్ పెడతారు. యు నో వాట్, ఐ హావ్ అ సర్ప్రైజ్ ప్లాన్ ఫర్ యూ. మనం సాయంత్రం బయట కలుద్దాం. విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. తన స్కూల్ నుండి ఎప్పుడొస్తుంది? 4 అవుతుంది. అయితే నేను 5 కల్లా. 5కి డెంటల్ అపాయింట్మెంట్. అయితే 6 to 8 హోంవర్క్, 8కి డిన్నర్, 9కి బెడ్ టైం. వావ్, ఫిక్సా? అస్సలు కుదరదా? నాన్న, రేపు సాటర్డే హాలిడే. పర్ఫెక్ట్. 9 o'clock ఫిక్స్. హయాత్ లో టేబుల్ రిజర్వ్ చేస్తాను, మీరు జాయిన్ అవ్వండి. ఐ హావ్ అ సర్ప్రైజ్ ప్లాన్ ఫర్ హర్. బాయ్ మహి, సీ యు ఇన్ ద ఈవినింగ్. షార్ప్ 9 మర్చిపోకండి. బాయ్. బాయ్ యష్నా, సీ యూ. సీ యు, లవ్ యూ. టాటా. బాయ్ బాయ్. బాయ్. ఎరా ఏం మాట్లాడలేదు? డమ్ షెరెట్సా? ఏం మాట్లాడమంటావు? మైండ్ సాయంత్రం కల్పిస్తున్నావా? నో ఛాన్స్. నాన్న, నా స్కూల్ ఎటు? ఈరోజు స్కూల్కి వెళ్ళట్లేదు. స్కెడ్యూల్ చూసావా? షూట్స్ ఏమున్నాయి? నీకైతే మ్యాక్సిమం ఉంది,
నేను అమూల్ గోవా కవర్ చేస్తున్నాం. మనం గోవా వెళ్తున్నాం, మహిని కూడా తీసుకెళ్తున్నాం. గోవా మరి రేపు రేపు సాటర్డే హాలిడే కదా, మర్చిపోయావా? బట్ యష్నా సర్ప్రైజ్. ఈ రాజు నువ్వు చేస్తుంది తప్పు. తప్ప ఒక యాక్సిడెంట్ జరిగాక తన జీవితం నుంచి మేము బయటకు వచ్చేసాం. ఒక యాక్సిడెంట్ ఆపి తను మళ్ళీ మా జీవితంలోకి వచ్చేసింది. నిన్న కెఫేలో పరిచయం తను ఈ రోజు నా కూతురు కోసం నా ఇంటి ముందు నిలబడింది. అదే తన కూతురు అని తెలిస్తే నిలబడగలదా? దాన్ని తల్లిగా ఊహించుకుంటేనే మహి తట్టుకోలేకపోయింది. తనే కన్న తల్లని తెలిస్తే తట్టుకోగలదా? వాళ్ళిద్దరూ కలుసుకోకుండా ఉండలేకపోతున్నారు, అలానే కలిసి అస్సలు ఉండలేరు. మహి, యష్నా, ఇట్స్ దర్ ఫేట్. ఇలా ఎంత దూరం పరిగెడతావు? తెలీదు. యష్నా ముంబైలోనే ఉందన్న విషయం నాకు ఒకసారి కూడా చెప్పాలనిపించలేదా? హాయ్, ఇంకో వారంలో తన పెళ్లి. హాయ్ వదినా. గ్రేట్. ఎంత దూరం అని అడిగారు కదా, వారం రోజుల దూరం. ఆ తర్వాత మా దారిలో ఎప్పుడు కలవు. Anna, this is the plan. We are planning for the pediatric. హలో యష్నా మహి, ఎక్కడున్నావు? గోవా. గోవా ఏంటి మహి? నైట్ ఎంత వెయిట్ చేశానో, ఎన్ని కాల్స్ చేశానో తెలుసా? తెలీదు. ఎందుకు తెలీదు? నాకు ఫోన్ లేదు కదా యష్నా. నీకు కాదు, నాన్నకి. సరే అదంతా వదిలే. హ్యాపీ బర్త్డే మహి. మే యు గెట్ ఎవ్రీథింగ్ యు విష్డ్ ఫర్. నీకు గుర్తుందా? ఆఫ్ కోర్స్. నీ బర్త్డే ఎలా మర్చిపోతాను? కానీ నాన్నకే గుర్తులేదు. సరే సరే, మళ్ళీ చేస్తా. మహి, All okay? This hospital is going to be the heart of the country. ఒకవేళ పెళ్ళై మనం యుఎస్ వెళ్ళిపోతే తమ్ముడు చూసుకుంటాడు. హీల్ బి ద మేనేజింగ్ డైరెక్టర్. అరవింద్, నేను వెళ్ళాలి. ఎనీ ప్రాబ్లం? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కొంచెం అర్జెంట్ వర్క్. షూర్, ఐ కెన్ డ్రాప్ యూ. నో, ఐ హ్యావ్ ద కార్. బాయ్. ఫోన్ తీసావా? అబద్ధాలు ఆడుతున్నావా? సరే, నాన్నకు చెప్పకు. ఫస్ట్ టైం నువ్వు నా బర్త్డే మర్చిపోయావు అనుకున్నా. మేకలేలే. థ్యాంక్ యూ నాన్న. మహిరా, నాన్న గొట్ట స్పెషల్ కేక్ పోయి. హాయ్ విరాజ్. మహి బర్త్డే యష్నాకెలా? నువ్వు కథే చెప్పావు. నీ కూతురు నీ ఏటీఎం పిన్ తో సహా మొత్తం చెప్పేసింది. అస్సలు అనుమానం రాలేదా? ఎలా వస్తుంది? నీ కథలో నన్ను తమ్ముడ్లా మార్చేశావుగా. అక్క కూనూరుకొచ్చిందని తనకు తెలీదు. మా అమ్మ నాన్న విడిపోయారని కూడా తెలీదు. షీ థింక్స్ మై డాడ్ ఈస్ విత్ మీ ఆల్ దీస్ ఇయర్స్ ఇన్ ది యుఎస్. అప్పుడప్పుడు అక్కను కలుస్తాడు. నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టం లేదు. అమ్మలాగే నేను కూడా అక్క నీతో ట్రాజిక్ లైఫ్ గడిపిందనుకున్నా. వాట్ చేంజ్డ్? మా అక్క గురించి నాకు బాగా తెలుసు. తను నీతో కూతుర్ని కంది అంటే షీ మస్ట్ హావ్ బీన్ ఇన్ ఎ హ్యాపీ మ్యారేజ్. ప్లీజ్ కొన్ని రోజులైనా లెట్ యష్నా బీ విత్ మహి. రేపు షాపింగ్ అని లంచ్ అని చాలా ప్లాన్ చేసుకున్నారు.
Dimitro, my Rasmika from Russia. Adjust your hair, baby. Yeah. Dimitro, you're looking beautiful. One more pose, one more pose. Where's Viraj? Viraj is dealing with the gone girl. Okay? Oh, one more shot. One for Putin, one for me. No, I won't. You're not Viraj. Where is Viraj? You're also not Deepika Padukone. How insensitive. Excuse me? మర్చిపోయావా నన్ను? Hey! Hey, Pomerian! నిన్నెలా మర్చిపోతాను అసలు? మర్చిపోవడం అంటే గుర్తొచ్చింది. మీ అక్క ఎక్కడా? చాలా రేర్ గా కనపడుతుంది. అంటే సముద్రం మెరుస్తుందా? అంట ఛాన్సే లేదు. ఒకవేళ మెరిస్తే ఫోటో మిస్ అయిపోతాను. కనిపిస్తుందో లేదో తెలియని దానికోసం ఇలా కెమెరా పట్టుకుని కూర్చున్నారు. మీతో జీవితం పంచుకున్న మీ వైఫ్ ఫోటో ఒక్కటి తీయలేదా? మహీకి వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందో తెలియాలి కదా. నా దగ్గర ఏం ఫొటోస్ లేవు. మీరు ఫస్ట్ టైం వర్షంలో తన్ని చూసి పడిపోయే ముందు ఒక ఫోటో తీశారే, అది కూడా లేదా? లేదని చెప్తున్నాను కదా. ఓకే 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 సారీ 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 సారీ. చూపించడం ఇష్టం లేకపోతే ఇట్స్ ఓకే, కూల్. అట్లీస్ట్ ఎలా ఉంటుందో డిస్క్రైబ్ చేయొచ్చు కదా. ఏంటి ఎలా ఉంటుందో మర్చిపోయారా? కనీసం ఫేస్ కూడా గుర్తులేదా? చిన్న చిన్న కళ్ళు నవ్వితే బుగ్గల పైకెళ్ళి ఆ కళ్ళని ఇంకా చిన్న చేసేయి. ఇదిగో ఈ ఇసుక ఛాయ వచ్చినా సరే ఒక్క సెకండ్లో మనసును కరిగించే చూపు. అప్పుడప్పుడు చీరగట్టుకునేది బ్లాక్ సారీ, చీకటినంతా పోగేసి వంటికి పూసుకున్నట్టు, అంతా బ్యాలెన్స్ చేస్తున్నట్టు. ఓ ముక్కు పుడక తలస్నానం చేసి ఆ జుట్టును అలాగే వదిలేసేది. కావాలని అనుకుంటా జుట్టంతా ఒక సైడ్ పడి ఇట్ కైండ్ ఆఫ్ గెట్స్ వేవీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా ఉంటుంది. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా ఎందుకు ఇంత ప్రేమ? దాన్ని డిస్క్రైబ్ చేశానంతే. దీన్ని ప్రేమంటారా? కాదు, దీన్ని ప్రేమంటారు. ఏం చేస్తున్నా యష్ణ? జరిగిందంతా గుర్తొస్తుందా లేక నేనే గుర్తు చేస్తున్నానా? ఇదంతా జరగకపోయి ఉంటే బాగుండని కోరుకున్నావు కదా. జరిగిందని తెలిస్తే నిజం అనుకుంటావా, కలనుకుంటావా, నేనల్లిన కథనుకుంటావా? నీ దగ్గరుంటే అలలా నీ వైపు నన్ను లాగేసుకుంటావా? నీదో గొప్ప ప్రేమ కథ, అది నేను వినడం ఊహించుకోవటం. నువ్వేమో ఫుల్లుగా తాగేసి హీరోయిన్స్ తందనాలు. ఛీ! ఆ రోజు ఆ చిన్నపిల్ల నాకు కుక్క పిల్లని ఇవ్వమంటే నా లైఫ్ అంతా హ్యాపీగా ఉండదు. చిన్నపిల్ల ఏమన్నావు? దమ్ముంటే గట్టిగా మాట్లాడు. గట్టిగా మాట్లాడాలా? అయితే వీడు ఆ యాక్సిడెంట్ తర్వాత నీ చెప్పు తప్పి ఇప్పుడు తప్పడం అంటే అది చెప్పే లేదు. ఏ దేని గురించైనా మాట్లాడు. నా యాక్సిడెంట్ గురించి మాట్లాడావనుకో ఏం చేస్తావే? ఏం చేస్తావు? కొట్టు కొట్టు కొట్టు, కమాన్ కొట్టు. ఒక నిమిషం మనం ఇలా అన్ని మాట్లాడేసుకున్నావు. నీకు అలా గుర్తుండదు కదా. ఎప్పుడు దాకా కావాలి ఎంత కావాలి అంత ఢిల్లీ. నేను ఏది మర్చిపోను. ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్. హా
ఏంటి మళ్ళీ చెప్పు. నీ నీతి మర్చిపోను. 5 seconds. 1 2 3 4 5. ఇప్పుడేం చెప్పావు మళ్ళీ చెప్పు. ఏంటి? ఇప్పుడేం చెప్పావు నీకు గుర్తులేదు. మొన్న చెప్పావు. నేను మర్చిపోయినా సరే గుర్తు చేసేవాళ్ళు నా పక్కనే ఉన్నారు. అందుకే నాకు నో రిగ్రెట్స్. నీకెందుకుంటాయి రిగ్రెట్స్? అన్నీ గుర్తుపెట్టుకొని పక్కన కూడా ఉన్నాడు చూడు, ఆడుకుంటాయి రిగ్రెట్స్. రిగ్రెట్స్. మేనగర షాపింగ్ లో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారట, పక్కన సంక్రాంతి మీద పర్లేదట. భలే 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 తుసి గ్రేట్. భలే 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 భలే. How dare you? చంపేస్తా నిన్ను. చచ్చేవా చేతి? పోనీలే, నిన్న బాధ చెప్పుకుంటే. హాయ్. నా నిన్నొకటి అడగచ్చా? నువ్వు మాతోనే ఉండిపోతావా? ఆడపిల్లే పుడుతుందని అంత ఖచ్చితంగా చెప్తున్నావు. ఇంతకీ పాప పేరు ఏం ఫిక్స్ చేశారు సార్? నీ పేరేంటి? మహిమ. కానీ దిమిత్ర ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, కానీ సెలీనాకి అసలు బాయ్ ఫ్రెండ్ లేడు. బట్ ఇట్స్ జస్టిన్, విరాజ్ ఎక్కడా? ఐ జస్ట్ గాట్ అ కాల్. నువ్వు అప్లై చేసిన లంగ్ శాంక్షన్ అయింది. దట్స్ ఇట్. వి ఆర్ సేవింగ్ హర్. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ద లంగ్స్. ఇట్ ఈస్ అబౌట్ మహీస్ కండిషన్ అండ్ హర్ ఏజ్. ద సర్వైవల్ రేట్ ఇస్ జస్ట్ 0.1%. అండ్ నో డాక్టర్ విల్ టేక్ దిస్ రిస్క్. ఇలాగే వదిలేస్తే ఇంకొక 6 ఏళ్లు బతుకుతుందేమో. బట్ వై యు ఆర్ టేకింగ్ యర్ ఛాన్సెస్ అవే? అప్పుడు 3 ఏళ్ళు అన్నారు, ఇప్పుడు ఇంకో 6 ఏళ్ళు అనుకుంటున్నారు. మీరు అప్పుడు తప్ప ఇప్పుడు తప్ప వదిలేద్దాం. ఆ తర్వాత లంగ్ దొరకపోతే లోపు తనకేమైనా అయితే వీఆర్ గెటింగ్ దిస్ ఆపరేషన్ డన్ నో మ్యాటర్ వాట్. మీరు చెప్పే పర్సంటేజ్ ఏదైనా సరే నేను నా కూతురు దాంతో పోరాడతాం. విరాజ్, నీకు కూతురు పుడుతుందని ముందే తెలుసా? ప్లూటోని నీకిచ్చిన పాప పేరు మహీనా. ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నీ కూతురు కన్నా వర్షాల నన్ను నేను ఎక్కువగా ఊహించుకున్నానేమో. నువ్వు కథలో చెప్పనివి కూడా కలలో కనిపిస్తున్నాయి. ఇదంతా నా యాక్సిడెంట్ వల్ల అనుకున్నా, నా ఓవర్ థింకింగ్ వల్ల అనుకున్నా, మహి మీదున్న పిచ్చి ఇష్టం వల్ల అనుకున్నా. నువ్వంటే నాకిష్టం విరాజ్. ఇది నేను అనుకోవట్లేదు, నాకు తెలుసు. Do you like me? తనకొచ్చింది కళా నిజమా? సరే నాకు చెప్పొద్దు. తనే తిరిగి వచ్చి నేను మళ్ళీ ప్రేమిస్తున్నా అంటుంది. కనీసం తనకైనా చెప్పరా? చెప్పి యూ కెన్ గెట్ యువర్ లైఫ్ బ్యాక్ ఆర్ స్టార్ట్ ఎ న్యూ వన్ ఆల్ టుగెదర్. చేసేంట్రా చేసి? అరే నువ్వు యష్ నా మహి అందరూ హ్యాపీగా ఉండొచ్చురా. నేను యష్నా మహి హ్యాపీగా. యష్నా
యష్నా యష్నా నాన్న యష్నా కనబడలేదురా. యష్ణ పెళ్ళి ఎక్కడ? అటెల్ చెక్ చేయి. మహి Hey, looking for someone? యష్ణ నా కూతురు. Yashna. Huh. This way. షాపింగ్ యష్నా హాయ్ కమ్ హియర్ హే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నాని కోసం ఎత్తుకుతున్నాడు. యష్నతో మాట్లాడాలి మామా. నువ్వు దా. 2 minutes ప్లీజ్. అలా కాదమ్మా, నా మాట. ఐ థింక్ దెర్ ఇస్ అ మిస్అండర్స్టాండింగ్. జీవితంలో మళ్ళీ కనిపించనని మాటిచ్చాడు. అందుకేనా నిన్ను వాడి కూతుర్ని పంపించాడు? లేదు మ్యామ్, మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. మేము కేవలం పాపం తీసుకోవడానికి వచ్చాం అంతే. యాక్సిడెంట్ లో బతికింది వాడి భార్య కాదు, నా కూతురు. నో 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 ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ మెల్లగా మాట్లాడండి. పాపకేం తెలీదు. తెలియకుండానే ఇక్కడి దాకా వచ్చిందా? ప్లాన్ చేయకుండానే మళ్ళీ తనని కలిశారా? తన బిడ్డ బతకదని తెలిస్తే యష్ణ తట్టుకోగలదా? మీ నాన్న నీకేం చెప్పాడో తెలీదు, మ్యామ్ 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 కానీ నేను చెప్తా విను. ప్లీజ్ మ్యామ్. యష్ణ నువ్వు కూతురని మర్చిపోయింది. నువ్వు కూడా అమ్మ అని మర్చిపో. అశోక్, వెళ్ళు ఇక్కడి నుంచి. ఇదేం చేశాడో తెలుసా? వెళ్ళు. విరాజ్ కదా? I know you. I'm sorry for my brother. He's a bit... I'm Dr. Arvind. I'm the one marrying your ex-wife. నువ్వు ఇక్కడికి రావటం కోఇన్సిడెన్స్ అయితే నా ప్రాబ్లం లేదు, బట్ ప్లాన్డ్ అయితేనే వి బోత్ హ్యావ్ అ ప్రాబ్లం. ఒకసారి నీ వల్ల తను సఫర్ అయింది చాలు. I suggest you leave. ప్లూటో మహి, మహి ఎక్కడ? మహి, ప్లూటో. నానా ఎక్కడికి వెళ్ళిపోయామే? ఏమైపోయానో తెలుసా? అమ్మగా చెప్పలేదని ఒకసారి వెళ్ళిపోయావు. చెప్పిన తర్వాత యష్ణ గురించి ఎత్తుకుంటూ వెళ్ళిపోతున్నావు. నేను ఒకడున్నాను గుర్తుందా? నాన్న కోసం ఒకసారి కూడా ఆగాలనిపించలేదు.
Where did I go so wrong? ఎక్కడ తప్పు చేశాను? నా ప్రేమ సరిపోవట్లేదమ్మాయి. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాను నాన్న. వెళ్తే వెళ్ళావు కానీ నన్ను కూడా తీసుకెళ్ళు. యష్ణ అనేది అడుగుతానన్నావు కదా, అడిగావా? ఎందుకు? 65 రోజెస్ అమ్మ ఏడుస్తుంది కదా నాన్న. సారీరా, చాలా ట్రై చేశా, ఆంటీ మొత్తం చెప్పేసింది. ప్లూటో, నా కోసమే వచ్చావు కదా. యు రియలీ లైక్ మీ లాట్, రైట్? ఇష్టమని ఒక్క మాట చెప్పు, ఇప్పుడే అన్నీ వదిలేసి వచ్చేస్తాను. సిగ్గు అనిపించట్లేదా? లోపల పెళ్లి పెట్టుకొని పరిచయం లేని నేనంటే ఇష్టం వచ్చేసావు. వాట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ ఇస్ యోర్స్? నిన్ను నువ్వు వర్షాలాగా ఎందుకు ఊహించుకున్నావు నాకు తెలీదు, కానీ ఒక్క విషయంలో మాత్రం ఇద్దరు ఎగ్జాక్ట్లీ సేమ్. ఏదైనా ప్రాబ్లం వస్తే వదిలిపెట్టి వెళ్ళిపోవడమే. జస్ట్ గివ్ అప్. సిగ్గు విడిచి చెప్పానని చులకనగా మాట్లాడుతున్నావా? మహి, డిడ్ యు హియర్ వాట్ యువర్ ఫాదర్ జస్ట్ సెడ్? మహి, నువ్వైనా చెప్పు, నన్ను అమ్మగా ఊహించుకున్నావు కదా? ఊహించుకున్నాను, కానీ నువ్వు నిజం అమ్మవి కాదు. లేదు, అట్లీస్ట్ వాడి కూతురు కన్నా ఇష్టం అనుకున్నా. అమ్మో, అది వాడికన్నా దారుణం. ప్రేమిస్తున్నానని చెప్తే అవమానించాడు నాన్న. హీ కంపేర్డ్ మీ విత్ హిస్ వైఫ్. మేమిద్దరం ఒకటే అంట. వాడన్నది నిజమే కదా? నిజమా? అంటే నేనెప్పుడు ఫైట్ చేయనా? వెన్ డిడ్ ఐ ఎవర్ గివ్ అప్ నాన్న? ఇప్పుడు వాడన్నప్పుడు కాదు, వాడలా అన్నాడని నీ ప్రేమ కోసం ఫైట్ చేయడం ఆపేసావు చూడు. ఇప్పుడు అయ్యే వాడి భార్యలా నువ్వు. మరి ఇంకేం చేయమంటావు నాన్న? నువ్వు వర్ష ఒకటి కాదని, తనలా నువ్వు కష్టం వస్తే వదిలి వెళ్ళిపోవని ప్రూవ్ చే. ఈ రోజు వాడి కూతురు చావు బతుకుల మధ్య ఐసీయూలో అడ్మిట్ అయి ఉంది. బయటికి రావచ్చు, రాకపోవచ్చు. యష్ణ, వాడితో ఉండి ఫైట్ చేస్తావా? వాడి వైఫ్ లా సిచ్యువేషన్ ని గివప్ చేస్తావా? ఇట్స్ యువర్ కాల్. యష్ణ, ముహూర్తానికి టైం అవుతోంది. మీ నాన్నతో తర్వాత మాట్లాడొచ్చు. గో, అందరూ వెయిట్ చేస్తున్నారు. గో. నాన్న, వాట్? జీవితం నీదే, ప్రేమించింది నువ్వు, పోరాడాల్సింది కూడా నువ్వే. అందరూ వెయిట్ చేస్తున్నారు. రా వెళ్దాం. నీ ఫ్యామిలీ కన్నా అంత ఎక్కువ వాడు. నీ కూతురి పెళ్ళే చెడగొట్టావు. నా కూతురికి ఎప్పుడో పెళ్ళయింది.
నువ్వే రాలేదు. ఆ పెళ్లిని నేను నిలబెట్టాను అంతే. అది పెళ్ళే కాదు, అది బతికింది ఒక లైఫే కాదు. నువ్వు చూసినోడిని చేసుకోవడం ఆ పెళ్ళంటే? నీకు నచ్చినట్టు బతకడమే నా లైఫ్ అంటే? నీకొక జీవితం పడుతుంది విరాజ్ లాంటోడిని యష్ నాకి తేవాలంటే. ఎస్, వాడు నాకు ఎక్కువే. దాట్ యాక్సిడెంట్ ప్రూవ్డ్ ఏ పాయింట్. నా అవసరం అన్నీ మర్చిపోయిన నా కూతురి కన్నా ఆ జ్ఞాపకాలతో బతుకుతున్న వాడికి నా మనవరాలికి ఉందనిపించింది. అందుకే వెళ్ళిపోయాను. వాడితో ఉన్నాను. మా ఏ కండిషన్ కోసం వాడు అటెండ్ చేయని సెమినార్ లేదు, కలవని డాక్టర్స్ లేరు. బ్రతకదు అని చెప్పిన ప్రతి ఒక్కరితో యుద్ధం చేశాడు, చేస్తున్నాడు. నేను కోరుకోకుండానే దొరికిన కొడుకు వాడు. యష్నా చుట్టూ నువ్వు కట్టిన ఈ గాజు మెడల్ని కూల్చాలంటే వాడికొక క్షణం పట్టదు. కానీ ఆ పని వాడు చేయడం. ఎక్కడో వాడికి వాడి కూతురి కన్నా నీ కూతురంటేనే కొంచెం ప్రేమ ఎక్కువ ఉంది. అది బాధ మోయాల్సి వచ్చిన ప్రతిసారి తన జ్ఞాపకాలను మూటగట్టుకుని దూరంగా వెళ్ళిపోతున్నాడు. యష్న అంత మర్చిపోయి 6 ఏళ్ల అయిందా? ఈ 6 ఏళ్లలో ఎంత ప్రపంచం చూసింది. నువ్వున్నావు, నేనున్నా, తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇవన్నీ పక్కన పెట్టి రెండోసారి కూడా వాణ్ణే వెళ్లి ప్రేమిస్తే మనం ఏం చేయగలం? కొన్ని పెళ్లిళ్ళు అంతే, ఎంత కలపాలని చూసినా కలవు. ఇదిగో ఈ పెళ్లిలాగా, మనలాగా. కొన్ని మనమెంత వేరు చేసినా వాటి దారిని అవే వెతుక్కుంటూ వచ్చి కలుస్తాయి. వాళ్ళలాగా we failed as a couple. Let's not fail as parents. Please. వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఏం చేసావు? వాడి కూతురు ఐసీయూలో ఉంది, కొట్టబుద్ధి కాలేదు. సిస్టిక్ ఫైబ్రోసిస్ కేసు అన్నా. సర్వైవల్ రేట్ ఇస్ 0.1%. రెస్పిరేటరీ ఫెయిల్యూర్, వైటల్స్ ఆర్ డ్రాపింగ్. లంగ్ ఉంది కదా, దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ అస్? కానీ ఆపరేషన్ చేస్తే పాప బతకదు. చేయకపోతే బతుకుతుందా? మేబీ ఫ్యూ అవర్స్. ఎనీహౌ షీస్ డైయింగ్. వాట్ స్టాపింగ్ యూ సార్? ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడానికి దిస్ హాస్పిటల్ ఇస్ నాట్ ఎక్విప్డ్ విత్ క్వాలిఫైడ్ డాక్టర్స్. క్రిటికల్ కేర్ అని, ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ అని ఇలా ఎంతమంది గైడెన్స్ లో జరగాలో తెలుసా? Sir, that's Arjun Srivastav. He's a senior consultant, pulmonologist, AIMS, New Delhi. That is Mr. Sudeep Bhattacharya. He's a senior consultant, critical care, Leelavati Hospital. That's Joseph and Hari, two of the best anesthesiologists. This is my brother, sir, Ashok. He's general surgeon. And I'm Arvind Bhatia, sir, neurosurgeon. It was my wedding, sir. నేనే కాదు, నా ఫ్రెండ్స్ అందరూ డాక్టర్సే. కంట్రీలో బెస్ట్ డాక్టర్స్ అందరూ ఇక్కడే ఉంది. మనం కాకపోతే ఇంకెవరు కాపాడతారు? ఒకవేళ పాపకేమైనా అయితే అవర్ రెప్యుటేషన్ విల్ బి ఎట్ స్టేక్. దెన్ లెట్స్ మేక్ ష్యూర్ షీ లివ్స్. అరవింద్, నన్ను ఒకప్పుడు బ్రతికించావు. ఇప్పుడు నా కూతుర్ని బ్రతికించవా? ప్లీజ్. I'll try my best. మహి,
నేనే నిన్ను కూనూరులో కలిసి ఉంటే బాగుండేది. నేనే నీతో ప్రేమలో పడి ఉంటే బాగుండేది. నేనే నిన్ను పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది. మహి నాకే పుట్టుంటే బాగుండేది.